కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టే పని చేసిండు అని అంటారు కదా నుల్లా. సేమ్ అసొంటి పనే చేసిరు గిడ డాక్టర్లు. అట్లని నిజంగానే కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుకనే ఊడగొట్టిర్రా అంటే అట్లా చేయలేదు కానీ పెద్ద పరిశాన్ ముచ్చటే జరిగింది. అదేందో చూడుర్రి. మా పిల్లగానికి దెబ్బ తాకింది, జర అరకు రాసి సూదయ్యండ్రని దవాఖానకు పోతే ఆపరేషన్ చేసి అట్లనే బ్లేడ్ మర్చిపోయినరు. రాజస్థాన్లో కొందరు పని గల్ల డాక్టర్లు. ఇగో ఈడ కాలుకు కట్టుకట్టుకొని ఏడిసి గమ్మునున్నాడు చూడండి. ఈ తమ్మునికే జరిగింది ఇదంతా. ఒకసారి ఎక్స్రేలో చూడండి ఎట్లా బ్లేడ్ కనబడుతున్నదో. బాపురే, చూస్తుంటేనే మనకే పానం గజ్జును వణుకుతున్నదిలే. అయితే సర్జరీ చేయంగానే 3-4 రోజులకి ఇంటికి పోయినాయి తమ్ముడు. కాలు లేపాలన్నా, కూసోవాలన్నా, కాలు చాపాలన్నా సుక్కలు చూస్తున్నాడట. రాత్రి పగళ్ళు ఏడుపట. అరే చిన్న దెబ్బ తాకితే సర్జరీ చేసిండ్రు. పిల్లగాడేమో ఈ మోపును ఏడుస్తున్నాడు, అసలు ప్రాబ్లం ఏంది సార్ అని వేరే దవాఖానకు పోతే అక్కడ ఎక్స్రే తీస్తే ఇగో ఈ భాగవతం అంతా బయటపడ్డది. వెంటనే మళ్ళా సర్జరీ చేసి తీసిండ్రట. ఎక్కడిని చూడండి 2 ఏళ్ళ పిల్లగానికి ఎంత కథ చేసిండ్రు. ఈ ఏజ్ పిల్లగాన్లు ఉన్నకాడు ఉండకుండా పిట్టలు లెక్కురికి ఆడుకుంటారు. అసొంటిది చిన్న దెబ్బ తాకి దవాఖానకు పోతే ఎంత పని చేసిండ్రో చూడండి. ఇంకా నయం పిల్లగానికి లోపట బ్లేడ్ కోసుకోలేదు, లేకుంటే లోపట నరాలు కట్టయి ఎంత ఆగం కత్తుండునో ఏమో.